పార్టీ సందేశం నేను బట్టి చెప్పాను కాబట్టి అందరూ క్రమశిక్షణగా ఉండి తెలుగు నియోజకవర్గంలో మళ్ళీ ఇంకొకసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్టీని నడిచే విధంగా మనందరూ క్రమశిక్షణగా ఉంటాం. ఇక్కడ ఇందాక కూడా చెప్పారు, ఎంపీ గారికి జిల్లాలో ఎమ్మెల్యే గారికి జిల్లాలో వద్దు, క్రమశిక్షణగా ఉంటాం. ఉండి ఆదినాయకుడు చెప్పిన మాటలని మనం పాటిద్దాం. ఇంకొకసారి చెప్తున్నా, ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించినా మాకే ఇబ్బంది. అత్యుత్సాహం వద్దు, చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, చెప్పే సందేశాన్ని వినండి. అధినేత వారు క్రమశిక్షణగా ఉండాలని అందరినీ కోరారు. తిరువూరు నియోజకవర్గం చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. దీంట్లో మరొక్కసారి చెప్తున్నా, మీ అందరి కృషి ఉంది.